అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. బుద్ధి సంపాదించుకునేవాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచన లక్ష్యము చేయువాడు మేలు పొందును. వాక్యం ఏం చెప్తుంది? బుద్ధి సంపాదించుకునేవాడు తన ప్రాణమునకు ఉపకారి. బుద్ధి సంపాదించుకున్నావంటే నీ ప్రాణమునకు ఉపకారిగా ఉంటావు. లేదు ఎట్లా పడితే అట్లా జీవించినావు అనుకో. ఇప్పుడు మామూలుగా లోకంలో మనం తిడుతూ అంటాం కదా, బుద్ధి లేదా నీకు అంటాం కదా. సో అలాగనమాట. అంటే బుద్ధి లేకుండా ప్రవర్తించడం వల్ల మన ప్రాణంను ఆయాసపరుచుకుంటాం అన్నమాట. బుద్ధి లేకుండా ప్రవర్తించడం వల్ల మనము ఎన్నో రకాల సమస్యలకు గురవుతాం, ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతాం. అందుకే బుద్ధి సంపాదించుకునేవాడు తన ప్రాణమునకు ఉపకారి. అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు బుద్ధి సంపాదించుకో, అందువల్ల నీ ప్రాణానికి నువ్వు ఉపకారిగా ఉంటావు. ఉపకారి అంటే సహాయం చేయడము, సహాయంగా ఉంటావని. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి బుద్ధి సంపాదించుకునేవాడు ఓకే, మంచిది. కొంతమంది ఏముందిలే నా ఇష్టం, నన్నెవరు అడిగేదని బుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళు తన ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటారు. ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు తెచ్చుకుంటారు. వాళ్ళే ప్రమాదాల్లో పడతారు, ఇబ్బందుల్లో పడతారు, ఇరుకుల్లో పడతారు. ఎందుకు చేసుకుంటున్నావు, ఎందుకు అనవసరంగా తొందరపడ్డానేమో అని మళ్ళీ తర్వాత బాధపడతారు. కొంతమంది అలా జరిగినప్పుడు కూడా అసలు లెక్క చేయరు, అలాగే ప్రవర్తిస్తారు. మళ్ళీ కూడా అప్పుడు కూడా ఆలోచించరు. అలా ఉండడము ప్రమాదం, అలా ఉండకూడదు. కొంతమంది ఇలా బుద్ధి లేకుండా ప్రవర్తించి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. కొంతమంది బుద్ధి లేకుండా ప్రవర్తించి ప్రాణాలనే కోల్పోతారు. అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకే దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నాను అన్నమాట. బుద్ధి సంపాదించుకునేవాడు తన ప్రాణమునకు ఉపకారి అని దేవుడు అందుకే చెప్తున్నాడు. అలాగే వివేచన లక్ష్యము చేయువాడు మేలు పొందును. అంటే ప్రతి విషయం నందు కూడా ఆలోచించి అడుగులు వేయడం అన్నమాట. అంటే వివేచన మీద లక్ష్యం చేయడం అన్నమాట. ప్రతి విషయం నందు కూడా ఇప్పుడు ఏ పని చేస్తున్నా కూడా 1-10 సార్లు ఆలోచించి ఇది మంచిదా కాదా, దేవుని చిత్తమా కాదా, ఇలా చేస్తే ఏమన్నా ప్రమాదం వస్తుందో లేకపోతే మేలు వస్తుందో ఎట్లో ఏమో అని ఆలోచించి చేయడం వల్ల నీకు మేలు జరుగుతుంది, కీడు జరగదు. కాబట్టి ఆలోచించి కూడా బుద్ధిహీనంగా ప్రవర్తించేదానికంటే 1-10 సార్లు మళ్ళీ ఆలోచించి ప్రార్థన చేసుకుని ప్రభు ఇది మంచిదని అంటారా అని దేవుణ్ణి అడిగి చేయడం చాలా మంచిది. అప్పుడు నువ్వు మేలు పొందుతావు. లేదనుకో అలాగే ప్రవర్తించినావు అనుకో, వివేచన లేకుండా నీ ఇష్టానుసారం ఉన్నావు అనుకో, ప్రమాదాలు, ఇబ్బందులు, ఇరుకులన్నీ కూడా కొని తెచ్చుకుంటావు. కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నాడు బుద్ధిహీనంగా ఉండద్దు కానీ వివేచనను లక్ష్యము చేయి, అప్పుడు నువ్వు మేలు పొందుతావని దేవుడు చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం లోకంలో చూస్తుంటాము, ఎంతోమంది రకరకాల సమస్యలతో, బాధలతో, కష్టాలు, కన్నీళ్ళు, వేదనతో పడుతున్నారు, లేస్తున్నారు. ఎందుకు అంటే కొంతమంది బుద్ధిహీనంగా ప్రవర్తించారు, అందుకు పడ్డారు. కొంతమంది అలా లేరు. అందరూ అలా ఉన్నారని నేను అనట్లేదు, కొంతమంది చెప్తున్నా. కాబట్టి ఇలా ఎన్నో రకాల పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అందుకే దేవుడు వివేచనను లక్ష్యం చేయి, వివేచన చేసి తర్వాత ఏదన్నా చేయి అని చెప్పి దేవుడు చెప్తున్నాను అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు ఏం చెప్తున్నా అంటే బుద్ధి సంపాదించుకో, అది నీకు మేలు చేస్తుంది. వివేచన చేయి, మేలు చేస్తుంది. బుద్ధిహీనంగా ప్రవర్తించద్దు, వివేచన లేకుండా ఏ పని చేయొద్దు, అది నీకు ప్రమాదం అని దేవుడు చెప్తున్నాను అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఇక నుంచి తొందరపాట్లు వద్దు. కొంతమంది ఆవేశంగా పరిగెత్తి దూకుతారు, అన్నిట్లోన ఆవేశంగా పోయి పని చేస్తారు, బుద్ధిహీనంగా వివేచన లేకుండా పరిగెత్తారు. ఏదో నాకు తెలుసులే, నన్నెవరు అడిగేది, నాకు తెలియదేమే అని చెప్పి అంటారు. నీకు తెలుసు తెలియదు దాని గురించి కాదు, నీకు తెలుసో తెలీదో దాని గురించి కాదు, కానీ బుద్ధిహీనంగా ప్రవర్తించొద్దు, వివేచన లేకుండా అడుగులు వేయొద్దు అని వాక్యం స్పష్టంగా చెప్తుందన్నమాట. కాబట్టి ఇంకా మనల్ని మనం సరి చేసుకొని బుద్ధిహీనంగా ప్రవర్తించకుండా, వివేచన లేకుండా ఏ పనిలోకి దిగద్దు. దేవుణ్ణి అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభా నేను పలానా పని చేయబోతున్నా, దేవా నాకు మీ బుద్ధిని దయచేయండి, మీ ఆలోచనను దయచేయండి, మీ వివేచనను దయచేయండి, మీ తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని ఇవ్వమని అడిగి దేవుని యొద్ద మనం పొందుకొని తర్వాత దేనిలోకైనా వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా మరొకసారి ఈ ఉదయకాల సమయం ఈ వాక్యం ద్వారా నాతోనూ మాతోనూ అందరితో కూడా మీరు మాట్లాడినందుకు స్తోత్రములు. అవును ప్రభా, బుద్ధి సంపాదించుకుంటే నాయన ప్రభా మా ప్రాణమునకు ఉపకారి అవుతుంది. వివేచన లక్ష్యం చేస్తే మాకు మేలు జరుగుతుంది. కాబట్టి ఆ రీతిగా
అని ఇలా ఉండమని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి. దేవా, మేము కూడా బుద్ధి సంపాదించుకునే వారుగా ఉండి వివేచన చేసేవారుగా ఉండేలా సహాయం చేయండి. ఆత్రంగా ఆవేశంగా పరిగెత్తిపోయి ఏదో దాంట్లో దూకి లేనిపోని ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు తెచ్చుకునే పరిస్థితిలో మేము ఉండకూడదు స్వామి. సహాయం చేయండి. మాకు మీ ఆలోచన, వివేచన, జ్ఞానమును మాకు అందించండి. స్తోత్రములు. సహాయం చేయమని ఇలా ఎంతమంది అయితే ఆవేశపడుతున్నారో, ఆవేశంగా అన్నింటిలోనూ పరిగెత్తి ఎన్నో రకాల శ్రమలకు గురవుతున్నారు, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వారిని దర్శించి వారితో మాట్లాడమని, వారికి కూడా మీ ఆలోచన విధానం, మీ వివేచన జ్ఞానమును వారికి కూడా దయచేయమని, సహాయం చేయమని. ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారో, షేర్ చేస్తున్నారో, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, ఘనపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.